చేస్తే ఇలాంటి బాస్ గారు పని చేయాలా? ఓహో, ఇంతకీ బర్త్డే బాస్ కా నీకా? చాలా స్టైల్ గా వచ్చావు బాలాజీ. ఊరుకోండి బాబాయ్, ఇంతకీ సూట్ నాకు సూట్ అయిందా లేదా? చాలా బాగుంది. ఇంత మంచి డ్రెస్ వేసుకున్నప్పుడన్నా గడ్డం తీసేసి రావచ్చుగా. ఆ బ్లాక్ అండ్ బ్లాక్ మ్యాచింగ్ లేరా, లేడీస్ లైక్ చేస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు నా పుట్టినరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శుభ సందర్భంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. నేను కూడా. నువ్వు చెప్పబోతున్నావా? నీకు ముందు నేను చెప్పేస్తాను. కాదు డాడీ, నేను ముందు మాట్లాడతాను. చిన్నపిల్లని కదా. నేను ముందు చెప్తానమ్మా. చంటి పిల్లోడిని ఇవాళే పుట్టాను కదా, ప్లీజ్. నో డాడీ, లేడీస్ ఫస్ట్. ఓకే. థ్యాంక్ యూ. అందరికీ మంచి తల్లి దొరుకుతుంది, కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి తండ్రి దొరకడు. ఆ విషయంలో నేనెంతో అదృష్టవంతురాలి. నిజమే బాబాయ్. మా పప్ప నాకు ఏ తండ్రి ఇవ్వనటువంటి స్వేచ్ఛనిచ్చారు. నా మనసుకి నచ్చింది, నేను ఇష్టపడేది నేను అడగకుండానే నాకు ఇచ్చారు. ఐ లవ్ యూ పప్పా. థ్యాంక్ యూ. ప్రేమించడం అందరూ చేస్తారు, కానీ ఇలా ఎక్స్ప్రెస్ చేయడం కొందరికే తెలుసు. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమ మాత్రమే తెలిసిన నాకు ఇంకో ప్రేమ కూడా ఉందని ఈ మధ్యనే తెలిసింది. అది విషయం. తండ్రి నెత్తి మీద ఇంత ఐసు ఎందుకు పెడతాందా అనుకున్నాను. ఈ శుభ సందర్భంలో నేను మీ అందరికీ నా వుడ్బిన్ పరిచయం చేయాలనుకుంటున్నాను. బాబాయ్, ఆ. మేడం గారు లెవెల్లో పడ్డారు. ఎవరో అదృష్టవంతుడు. బాలాజీ. బాలాజీ. బాబాయ్, మహేంద్ర గారికి కాబోయే అల్లుడి పేరు కూడా మన పేరే. బాలాజీ, నా ల్యాన్సర్ కార్ డ్రైవర్ బాలాజీ. బాలాజీ, నిన్నే. నువ్వెక్కడున్నా ఇక్కడికి రావాలి ప్లీజ్. బాలాజీ, ప్లీజ్ కమ్. బాలాజీ, ప్లీజ్ కమ్. ఏ బాలాజీ. అంతమందిలో నన్ను అవమానించినందుకు, నా పరువు తీసినందుకు నాకు బాధగా లేదమ్మా. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక కార్ డ్రైవర్ని, ఛీ, వాడిని ప్రేమించినందుకు నాకు చాలా బాధపడతాం. ఏ డ్రైవర్ మాత్రం మనిషి కాడా? మనిషే, కానీ నీకు మొగుడు కాలేడమ్మా. దానికి కారణం డబ్బు లేకపోవడమేగా. అతను నన్ను పెళ్లి చేసుకుంటే నా మొత్తం ఆస్తి అతనిదేగా నాన్న. అందుకే అతను నిన్ను ప్రేమలో పడేశాడమ్మా. కానీ అతన్ని నేను ప్రేమిస్తున్న విషయం మీతో పాటు అతనికి కూడా ఇప్పుడే తెలుసు డాడీ. మీ పెంపకంలో నేను కరెక్ట్ గానే ఆలోచిస్తానన్నా నమ్మకం నాకుంది పాపా. అయినా నువ్వేం చెప్పావు పాపా? నేనెవరిని ప్రేమించినా అతని స్టేటస్ తో సంబంధం లేకుండా నాకు పెళ్లి చేస్తానని కదా చెప్పావు. నిజమే, కానీ నువ్వేం చెప్పావమ్మా? నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే గుడ్డిగా వాడిని చేసుకుంటానని ప్రామిస్ చేసావుగా. సరే నాన్న, నా నిర్ణయం నాది, కానీ నా జీవితం మాత్రం మీది. మీకు ఇష్టం లేకపోతే నేను పెళ్లి చేసుకోను. అలాగని ఇంకెవరిని చేసుకోను. లహరి, తండ్రి పోలికే కూతురికి వచ్చింది. తండ్రి ఏమో టైపిస్ట్, స్టెనో, పని మనిషి అంటాడా. కూతురేమో డ్రైవరు, క్లీనరు, కండక్టర్ అంటది. రైటింగ్ ఎలాగుందో. రే బాలాజీ, ఏమిట్రా ఏమైంది? అంతా అయిపోయింది నాన్న. మీ బాలాజీ మీకు ఇంకా లేడు నాన్న. ఊరుకో, ఇక్కడే ఉన్నావు కదరా. ఇప్పుడున్నా నాన్న, ఇక పైన ఉండను నాన్న. ఏమిటి అలా వణికిపోతున్నావు? అసలు ఏం జరిగిందిరా? తాతయ్య, బాలాజీ. మా బాస్ నన్ను చంపేస్తారు తాతయ్య, నరికేస్తారు తాతయ్య. ఎందుకురా? అమ్మా, దారుణం జరిగిపోయిందమ్మా. ఏం జరిగిందో నాకు అర్థమైంది. అసలు ఎందుకు చేసేవరా ఇలాంటి వెధవ పని? నాన్న, అసలు నేను చేసింది మనమేమిటి, మన వయసు ఏమిటి? మన ఇంటా వంట ఉందరా ఇలాంటి దొంగతనం? దొంగతనమా? అయ్యో, దొంగతనం చేయలేదు నాన్న అసలు. రేయ్, నీకు కోటి తొడుక్కోవాలన్నంత కోరికగా ఉంటే ఇంట్లో నలుగురు 400 చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళం. ఈ పాటి దానికి మీ బాసు కొడుకు పుట్టేస్తావరా నువ్వు?
నిజమేంటో చెప్పనివ్వకుండా కోర్టు కొట్టుకొచ్చానేమో ఆవేశంతో నువ్వు నన్ను కొట్టావు. అలా ఆడితే రేపు కోట్లు కొట్టేస్తానేమో అని మా బాస్ నరికినా చంపినా తప్పలేదేమో నాన్న. ఒక్కోటి కొట్టుకొచ్చే భయపడి చేస్తున్నావు. అన్ని కోట్లు కొట్టుకొచ్చి ఏం చేసుకుంటావురా? నువ్వు ఆపవే, అర్థంగా కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. తాతయ్య నాకు చాలా భయంగా ఉంది తాతయ్య. నీకేం భయం అక్కర్లేదు, నేను వెళ్ళి కన్విన్స్ చేసుకొస్తాను. అబ్బా, మీ ఎవరికి అర్థం కావట్లేదు. ఇంపాసిబుల్ తాతయ్య. ఇంపాసిబుల్ అనేది నా డిక్షనరీలో లేదురా బాబు. మంచి పీక్ లో ఉండగా జయమాలిని డాన్సులు మానేస్తే మరొకరు దొరకడం ఇంపాసిబుల్ అన్నారు. సిల్క్ స్మిత రాలేదు, సిల్క్ స్మిత పోతే ఇంకెవరు రారు, రావడం కష్టం, ఇంపాసిబుల్ అన్నారు. అల్ఫోన్సా రాలేదు. I like it. ఎవరికి చెప్పను, నా కర్మ. కమాన్ ఏంట్రా నాన్న, కొంచెం బోంచే. కమాన్ చూడు నాన్న, నువ్వు ఇంకా కార్టూన్లు చూసి ఎంజాయ్ చేసే చిన్న పిల్లవి. నా మాట విని నీ నిర్ణయం మార్చుకోవా? నా నిర్ణయాన్ని మార్చుకోను. ఛానల్ మారుస్తాను చూడు. నేను ప్రేమ గీతాలు చూసే పెద్ద పిల్లని కూడా. నాన్న కౌంటరో కూతురు ఎన్కౌంటరో. ప్లీజ్ నాన్న, ఒక్క ముద్ద తినరా. వద్దు పాపా, అది తింటే బతుకుతాను. బతికితే నాకు బాలాజీ కావాలి. హలో హలో, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్. ఇక్కడ నీ ఏంజిల్ లాసే. పార్టీలో అంకుల్ నా పేరు అనౌన్స్ చేశారా? అంకుల్ అనౌన్స్ చేశాడు, డాక్టర్ అనౌన్స్ చేసింది. వాట్? డాక్టర్ కూడా అనౌన్స్ చేసిందా? వెరీ గుడ్. అయితే అంకుల్ చాలా హ్యాపీ అనుకుంటాను. అవును, అందుకే ఇక్కడ 2 రోజుల నుంచి నో ఫుడ్ నో బెడ్. మరి కూతురు పెళ్లి అంటే ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. ఓకే, నేను రేపు ఫోన్ చేస్తాను. ఐఎమ్ వెరీ బిజీ. ఇచ్చేదవా, మ్యాటర్ తెలిస్తే స్కూటర్ కింద తలకాడి చచ్చిపోతాడు. బావా, నువ్వు ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే నీకు హార్ట్ అటాక్ వచ్చి మాక మంగళసూత్రానికి ఎఫెక్ట్ రావడం తప్ప వేరే ఉపయోగం లేదు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించు. ఏంటి, ఏం చేయాలో తెలియట్లేదా? అందుకే తెలుగు సినిమాలు టీవీ సీరియల్స్ చూడమని చెప్పింది. నీకు ఆఫీస్లో ఫైల్స్ చూడటం తప్ప సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు. ఈ ప్రాబ్లంకి 3 సొల్యూషన్స్ బావా. 1, నీ కూతుర్ని నీ రూమ్లోకి తీసుకెళ్లి సితగొట్టేటు. దానికి నువ్వు ఒప్పుకోవు. 2, నీ కూతురు రూమ్లోకి నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడిపో. ఆ బాలాజీ గారిని మర్చిపోమని చెప్పే. దానికి నీ కూతురు ఒప్పుకోదు. 3, ఆ బాలాజీ గారి ఇంటికి సరాసరి ఇలాంటి కసమని పొడిచేసి పోలీసులు లొంగిపో. అప్పుడు నేను నీకు స్టేషన్ క్యారేజ్ తీసుకొస్తాను బావా. సరేరా, నేను పొడిచేస్తాను వాడిని. కత్తి తీసుకురామంటావు బా? తీసుకురా, కానీ నాకు ఈ చంపడం అలవాట్లేదు. సో ముందు నేను పొడిచేసి ఆడిని తప్పు పొడిచేస్తా. బావా, ఐడియా ఇచ్చినోనే చంపేస్తావు బా. అందుకే ఇంగ్లీష్ సినిమాలు చూడడం అనేది. అందులో ఐడియా ఇచ్చేవాడిని ముందు చంపేస్తారు. కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. పోరా నిన్ను. అమ్మో, బాంబు బాంబు బాంబు. బాంబు కాదురా, అది బింది. తాత, మా బాస్ నన్ను చంపేస్తాడు తాత, నమ్మండి. అంత భయపడేవాడు ఆ కోర్టు ఎందుకురా దొంగతనం చేసావు?